హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 15 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు విష్ణుప్రియ ఐ లవ్ యూ ఎవరికి చెప్పింది, సోనియా మళ్ళీ నామినేట్ అయిందా, అభయ్ సెల్ఫ్ నామినేషన్ ఒక స్ట్రాటజీయా, అండ్ ఆదిత్యని అసలు ఎందుకు సేవ్ చేశారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి, మిస్ అవ్వకుండా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. సోనియా అండ్ యష్మి కన్వర్జేషన్. సోనియా నిఖిల్ అండ్ పృథ్వీరాజ్తో రౌండప్ చేసి యష్మిని, సో నువ్వు అసలు నన్ను ఎందుకు రెడ్లో పెట్టావు అండ్ రెడ్లో పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది, నీకు నా దగ్గర నుంచి ఏమీ మీకు ఎక్స్పెక్టేషన్స్ నీకు ఏం రీచ్ కాలేదు అని యష్మిని అడిగితే, యష్మి ఒకటే చెప్పింది, సోనియా నువ్వు నాకు స్టాండ్ అవుట్ చేసినట్టు అనిపించలేదు, నేను ఎక్కడ కూడా నేనే లీడ్ చేయాలి, నేను చెప్పింది నేను నడవాలని ఎక్కడ అనలేదు, బట్ నీ తరఫు నుంచి నువ్వు ఎక్కడ స్టాండ్ అవుట్ చేయలేదు, నువ్వు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని తీసుకున్నా అని చెప్పేసి కన్వర్జేషన్. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ పాయింట్స్ చెప్పింది. సో నామినేషన్ టైంలో యష్మి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసి చెప్పింది. సో ఆ పాయింట్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. బికాస్ సోనియా ఇక్కడ రౌండప్ చేసి మరీ మాట్లాడింది, జస్ట్ నార్మల్గా మాట్లాడలేదు, నిఖిల్ని పృథ్వీరాజ్ని సపోర్ట్ తీసుకుంటూ మాట్లాడింది. అక్కడ యష్మి ఈ పాయింట్స్ అన్ని మాట్లాడింది, ఆ నామినేషన్లో మాట్లాడిన పాయింట్స్ కూడా మాట్లాడితే కనుక డెఫినెట్గా రివర్స్ అవుతుందని చెప్పేసి అక్కడప్పుడు ఆ పాయింట్ మాట్లాడలేదు. బట్ నామినేషన్ టైంలో మటుకు క్లియర్గా నువ్వు నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీరాజ్తో స్పెండ్ చేసిన టైం టీంతో స్పెండ్ చేయలేవు అని చెప్పేసి మాట్లాడు. విష్ణు అండ్ కిరా కన్వర్జేషన్. విష్ణుప్రియ సోనియాతో అందరు మింగిల్ అవ్వగలుగుతున్నారు, బట్ నేను ఇంకా మింగిల్ అవ్వలేకపోతున్నాను, ప్రాబ్లం నాలో ఉందా లేకపోతే వేరే వాళ్ళలో ఉందా నాకు అర్థం కావట్లేదు, తను నెగిటివ్ షేడ్స్ నాకు అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, యష్మి కూడా వాళ్ళ క్లాన్ చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ క్లాన్లో ఉండాలని అనుకుంటుంది. సో ఇక్కడ అర్థం కావట్లేదు విష్ణుకి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా కంప్లీట్గా సెల్ఫిష్ గేమ్ ఆడుతుంది, తను ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళతోటే ఉంటుంది. అండ్ నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీరాజ్ డెఫినెట్గా సోనియా ట్రాప్లో ఉన్నారు. కాబట్టి సో ఈ ముగ్గురుతో ఉన్నందుకు సోనియాని ఎవరు నామినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. బికాస్ వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కాబట్టి వేరే వాళ్ళు నామినేట్ చేయాలంటే వాళ్ళు అగేన్స్ట్గా వెళ్తారు కాబట్టి తనని నామినేట్ చేయరు. యాజ్ వెల్ యాజ్ ఈ ముగ్గురు కూడా తనని నామినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. కాబట్టి సోనియా, నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీరాజ్తో కనెక్టివిటీగా ఉంది. యష్మి అండ్ పృథ్వీరాజ్ కన్వర్జేషన్. యష్మి పృథ్వీరాజ్ని అడుగుతూ, నన్ను ఎవరో సాడిస్ట్ అన్నారంటే మీ క్లాన్ నుంచి, సో నన్ను ఎవరు సాడిస్ట్ అన్నారో మీకు ఐడియా ఉందా అండ్ నువ్వు అన్నావా అని క్లియర్గా అడుగుతుంది. బట్ పృథ్వీరాజ్ నేనైతే ఎవరిని అనలేదు అండ్ నేను అనలేదు సాడిస్ట్ అని చెప్పేసి, నేను ఒకవేళ అనుంటే సాడిస్ట్ యాజ్ ఎ చీఫ్ అని చెప్పి క్లియర్గా అనేవాడిని, సో డెఫినెట్గా నేనైతే అనలేదు. సో ఇక్కడ పృథ్వీరాజ్ డెఫినెట్లీ చెప్పలేదు సోనియా తనని సాడిస్ట్ అన్నదని చెప్పేసి. విష్ణుప్రియ అండ్ నిఖిల్ కన్వర్జేషన్. విష్ణుప్రియ మళ్ళీ సోనియా గురించి మాట్లాడుతూ బాధపడుతూ నిఖిల్కి చెప్పింది. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, లాస్ట్ వీక్ వరకు సోనియా విష్ణుప్రియని బ్యాట్ చేస్తూ మాట్లాడింది, ఈ వీక్లో మండే ఈ రోజు నుంచి విష్ణుప్రియ సోనియా గురించి మాట్లాడుతూ ఉన్నది. ఏ క్యాండిడేట్ కనిపిస్తే వాళ్ళతో అందరితోటి. సో బేసిక్గా విష్ణుప్రియకి కొంచెం జెల్సీ ఉండొచ్చు, ఆ గ్రూప్లో స్ట్రాంగ్ ఉన్నారు అండ్ సోనియా దాంట్లో ఉంది కాబట్టి. బట్ విష్ణు రియాలిటీగా ఆడుతుంది అండ్ సోనియా డెఫినెట్గా ఫేక్గా ఆడుతుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఇట్స్ అ నామినేషన్ టైం. కిరాక్ సీత యష్మిని నామినేట్ చేసింది అండ్ పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. యష్మిని నామినేట్ చేసిన టైం అండ్ రీజన్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే. యాజ్ ఎ చీఫ్గా ఫెయిల్ అయింది కాబట్టి తనని నామినేట్ చేసింది. పృథ్వీరాజ్ని కూడా సేఫ్గా నామినేట్ చేసింది, బికాస్ తన తప్ప ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు పృథ్వీరాజ్ అగ్రెసివ్ అని చెప్పేసి, యాజ్ వెల్ యాజ్ ఎఫర్ట్స్ యూజ్ చేసింది అని చెప్పేసి నాగార్జున గారు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి సేఫ్ నామినేషన్ ఇచ్చేసింది. విష్ణుప్రియ నామినేటెడ్ యష్మి అండ్ ప్రేరణ. సో యష్మిని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించింది, బికాజ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి చీఫ్గా ఫెయిల్ అయింది కాబట్టి, టీం మొత్తం కొలాప్స్ అయింది కాబట్టి, అండ్ నాగార్జున గారు కూడా ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి తనను నామినేట్ చేసింది కరెక్ట్గా అనిపించింది, రీజన్ కరెక్ట్గా అనిపించింది. అండ్ సెకండ్ వన్, ప్రేరణ నామినేట్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు, బికాస్ అంతకుముందు కన్వర్జేషన్లో నేను ఓన్లీ ప్రేరణకే కనెక్ట్ అవుతున్నాను అండ్ చెప్పడం. సో ఒక ఫ్రెండ్ తనతో కనెక్ట్ అవుతున్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ని ఇగ్నోర్ చేయొచ్చు డెఫినెట్గా. యాజ్ వెల్ యాజ్ ప్రేరణని సంచాలకుగా ఫెయిల్ అయినా కానీ తన సంచాలకుగా ఫెయిల్ అయినందుకు స్టిల్ ఈమెకి ఒక ఎక్స్ట్రా ఛాన్స్ వచ్చింది విష్ణుప్రియకి. ఇక్కడ సోనియాని కూడా నామినేట్ చేయొచ్చు విష్ణుప్రియని, బికాస్ తనకి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి సోనియాతోటి. అదే కాకుండా సోనియాకి చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చాడు నాగార్జున గారు. సో ఆ ఫీడ్బ్యాక్స్ని కన్సిడర్ చేసి కూడా డెఫినెట్గా సోనియాని నామినేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ సోనియా స్ట్రాటజీ వర్క్ అయింది, బికాస్ నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీరాజ్తో సోనియా ఉంటుంది కాబట్టి తనని నామినేట్ చేయడానికి భయపడతారు వీళ్ళు మిగతా వాళ్ళు. సో తన స్ట్రాటజీ వర్క్ అయింది, తను ప్రేరణని నామినేట్ చేసింది కానీ సోనియాని నామినేట్ చేయలేకపోయింది. ఇక్కడ డెఫినెట్గా సోనియా స్ట్రాటజీ వర్క్ అవుతుంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. మణికంఠ యష్మిని నామినేట్ చేయడము లైక్ 2 వీక్స్ చీఫ్గా ఫెయిల్ అయింది, టీం కొలాప్స్ అయింది అండ్ ఇవన్నీ విషయాలు కాకుండా యష్మితో కొంచెం ఫ్రెండ్గా మాట్లాడి తన లూప్ హోల్స్ తెలుసుకొని రైట్ పాయింట్ తీసుకొని నామినేట్ చేయడం. సో యష్మి
నువ్వు ఒక ఫ్రెండ్గా నన్ను చీట్ చేసావు, ఫ్రెండ్ అని చెప్పేసి అన్ని విషయాలు కనుక్కొని నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు అని చెప్పడం. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మణికంఠ ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ లూపోల్స్ తెలుసుకొని వాళ్ళని ఎక్కడ పాయింట్ చేసి మనం నామినేట్ చేయొచ్చు అనేది బాగా తెలుసుకుంటున్నాడు. సో ఇక్కడ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు మణికంఠ. లాస్ట్ టైం విష్ణుప్రియతో అలాగే అయింది, అండ్ ఇప్పుడు యష్మితో. నామినేటెడ్ పృథ్వీరాజ్. మణికంఠ పృథ్వీరాజ్ని నామినేట్ చేశాడు బికాస్ నాగార్జున ఫీడ్బ్యాక్ ఎఫర్ట్స్ యూజ్ చేస్తాడని చెప్పేసి, అగ్రెసివ్ అని చెప్పేసి. సో సేఫ్గా మాడాడు, ఆల్రెడీ తను యాక్సెప్టెన్స్ చేశాడు కాబట్టి సేఫ్గా మాడమంట. ప్రేరణ నామినేటెడ్ విష్ణుప్రియ అండ్ కిరాక్ సీత. సో కిరాక్ సీతని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు బికాస్ జస్ట్ కిరాక్ సీత ప్రేరణ నామినేట్ చేసినందుకు తను నామినేట్ చేసినట్టు అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ విష్ణుప్రియ నామినేట్ చేసింది. సో విష్ణుప్రియ జస్ట్ ఎగ్స్ తినేసింది, ప్రోటీన్ ఫుడ్ తను ఒకటే తిన్నది, అందరికీ ప్రోటీన్ కావాలని చెప్పేసి ప్రేరణ. అండ్ సేమ్ టైం ప్రేరణ అంతకుముందు కూడా ఒకసారి విష్ణుకి ప్రోటీన్ ఫుడ్ కావాలని చెప్పేసి ఇచ్చింది. సో విష్ణుప్రియ అప్పుడు తనకి ప్రోటీన్ ఫుడ్ కావాలని చెప్పేసి ఎట్లయితే సేవ్ చేసిందో ఫుడ్ని, ఈ టైం కూడా సేమ్ ప్రోటీన్ ఫుడ్ కోసమే విష్ణుప్రియ తిన్నది. అండ్ అన్ని గుడ్లు కూడా తినలేదు విష్ణుప్రియ. సో డెఫినెట్గా నాకైతే రీజన్ కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఈ ప్రేరణ విషయంలో నాకు ఒకటి అనిపిస్తుంది, ప్రేరణని చాలా ఈజీగా మనము ఫింగరింగ్ చేసేయచ్చు. తను హైప్ అయిపోతుంది, తను ఏం మాట్లాడుతుంది తనకు అర్థం కాదు. అండ్ తను యాక్చువల్గా ఇంతకుముందు డిసైడ్ చేసుకున్నది వేరే ఉంటుంది, మధ్యలో ఎవరైనా నామినేట్ చేస్తే తన డిసిషన్ ఇమీడియట్గా చేంజ్ చేసుకుంటుంది అన్నట్టు నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపించిందా? కమెంట్స్లో చెప్పండి. ఆదిత్య నామినేటెడ్ విష్ణుప్రియ అండ్ మణికంఠ. సో విష్ణుప్రియ నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు బికాస్ తనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని విష్ణుప్రియ అన్నందుకు తనని రివెంజ్ తీసుకోవడానికి మాత్రమే నామినేట్ చేసినాడు ఆదిత్య. అండ్ సెకండ్ థింగ్ మణికంఠని నామినేట్ చేయడం కూడా సిమిలర్ రీజన్గా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అనదర్ రీజన్ ఈస్ లైక్ విక్టిమ్ కార్డ్ యూజ్ చేసిన అని చెప్పినందుకు. అండ్ ఇనిషియల్గా లో ఉంటే నేనే తనకి హైప్ ఇచ్చాను, నేనే నీకు సపోర్ట్ చేశాను అని చెప్పడము. సో మణికంఠ కూడా బాగా డిఫెండ్ చేసుకున్నాడు, అప్రాపరేట్గా డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఎప్పుడు నేను అడగలేదు నువ్వు నన్ను అప్రిషియేట్ చేయమని చెప్పేసి, ఎప్పుడు నన్ను పొగడమని చెప్పేసి నేను అడగలేదు. గైస్ ఇక్కడ ఆదిత్యని అసలు ఎందుకు సేవ్ చేస్తారని నేను అనుకుంటున్నానంటే, శేఖర్ భాష చాలా స్ట్రాంగ్ అండ్ ఆదిత్య అంత స్ట్రాంగ్ కాదు. సో శేఖర్ భాషకి ఛాన్స్ వచ్చినా కానీ, ఒక్కసారి పికప్ అయినా కానీ డెఫినెట్గా టాప్ 5లోకే కాదు కప్ కూడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆదిత్యకి అంత సీన్ లేదు, డెఫినెట్గా ఆదిత్య 1 or 2 వీక్స్ ఉంటాడు, డెఫినెట్గా పోతాడు. కాబట్టి స్ట్రాంగ్ వచ్చిన పర్సన్ వీక్గా ఉన్నాడు అండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి సో ఆదిత్యని అందరు కలిసి సేవ్ చేశారు అండ్ శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. నాకైతే ఈ ప్రాసెస్ కరెక్ట్ అనిపించలేదు బికాస్ ఆడియన్స్ పోలే లాస్ట్ పోల్ కావాలి, బట్ వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్గా అనిపించింది. అండ్ శేఖర్ భాష బయటికి వచ్చాక కూడా ఒక వీడియోలో చెప్పాడు తను చాలా యాక్టివిటీస్ చేశానని చెప్పేసి, బట్ ఆ యాక్టివిటీస్ ఏవి కూడా మనకి ఆన్లైన్లోకి రాలేదు అని చెప్పేసి చెప్పడం. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, బిగ్ బాస్కి ఎవరినైతే హైలైట్ చేయాలనుకుంటాడో వాళ్ళనే హైలైట్ చేస్తాడు. డెఫినెట్లీ స్క్రిప్టెడ్ గేమ్ కాదు, కానీ తనని ఎవరిని హైలైట్ చేయాలనుకుంటే వాళ్ళనే ఎక్కువ స్క్రీన్ టైంలో వచ్చేటట్టు చేస్తాడని చెప్పేసి. మీకు కూడా అదే అనిపిస్తుందా? కమెంట్స్లో చెప్పండి. నామినేటర్ సోనియా అండ్ ప్రేరణ. సో నైనిక సోనియాని నామినేట్ చేయడం, ఒకప్పుడు అయితే నువ్వు నాకు బాగా స్ట్రాంగ్ అనిపించింది, బట్ అసలు నువ్వు స్ట్రాంగ్ కాదు, అసలు నాకు కాంపిటీషన్ కూడా కాదు అన్నట్టు అంతా తీసి పడేసి కరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది. అండ్ సెకండ్ ప్రేరణని నామినేట్ చేయడం కూడా కరెక్ట్ అనిపించింది. తను సంచాలకుగా ఫెయిల్ అయింది అండ్ తను యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ రీజన్ కూడా కరెక్ట్గా ఉంది. యష్మి నామినేటర్ మణికంఠ అండ్ నైనిక. సో మణికంఠని నామినేట్ చేసిన రీజన్ నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఓన్లీ రీజన్ నువ్వు నన్ను ఫ్రెండ్గా మాట్లాడేసి మోసం చేసి అండ్ చిన్న చిన్న లూపోల్స్ తెలుసుకొని నన్ను నామినేట్ చేసావు, నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఇప్పుడే కాదు, నేను ఎవ్రీ ఎపిసోడ్లో కూడా నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను బికాజ్ నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను అని చెప్పేసి. నాకైతే మణికంఠ నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు ఈ చిన్న రీజన్కి. అండ్ సెకండ్ థింగ్ నైనిక చీఫ్గా ఫెయిల్ అయింది అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా తను తెలుసుకోలేకపోయింది కాబట్టి. నబిల్ నామినేటెడ్ యష్మి అండ్ ప్రేరణ. సో యష్మిని చీఫ్గా ఫెయిల్ అయినందుకు నామినేట్ చేస్తాడు, రీజన్ కరెక్ట్ అనిపించింది. అండ్ ప్రేరణని సంచాలకుగా ఫెయిల్ అయింది కాబట్టి ప్రేరణని నామినేట్ చేస్తాడు, కరెక్ట్ అనిపించింది. పృథ్వీరాజ్ నామినేటెడ్ కిరాక్ సీత అండ్ యష్మి. సో కిరాక్ సీత నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు బికాస్ జస్ట్ తనని నామినేట్ చేసినందుకు తను నామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ యష్మిని నామినేట్ చేసింది కరెక్ట్ అనిపించింది, చీఫ్గా 2 వీక్స్ ఫెయిల్ అయింది కాబట్టి నామినేట్ చేశాడు. మీకేమనిపిస్తుందో కమెంట్స్ చెప్పండి. ఫైనలీ సోనియా నామినేటెడ్ యష్మి అండ్ నైనిక. సో యష్మిని చీఫ్గా ఫెయిల్ అయినందుకు అండ్ నైనిక కూడా చీఫ్గా ఫెయిల్ అయినందుకు ఇద్దరిని నామినేట్ చేసింది. బస్ ఫైనల్గా ఒక ట్విస్ట్, ఇద్దరు చీఫ్లో ఒకళ్ళే సేవ్ ఉంటారు, ఒకళ్ళు సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి. సో ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఎవరు నామినేట్ కావాలనుకుంటున్నారో
వాళ్ళనే డిసైడ్ చేసుకోమన్నారు. సో అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు కన్వర్జేషన్ చేస్తున్నారు. సో నిఖిల్ చాలాసార్లు నామినేట్ అయ్యారు కాబట్టి అభయ్ నేను నామినేట్ చేసుకుంటా, సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అని చెప్పేసి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. నిఖిల్ వద్దంటున్నా కానీ వెళ్ళి నామినేట్ చేసుకున్నాడు. సో ఇది అభయ్ది ఏమన్నా స్ట్రాటజీయా, కన్సర్న్ ఉంటుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి, లేదా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పేసి మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీక్లో టోటల్గా నామినేషన్ ఉన్న వాళ్ళు యష్మి, ప్రేరణ, నైనిక, పృథ్వీరాజ్, మణికంఠ, విష్ణు, సీత అండ్ అభయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక సైనింగ్ ఆఫ్.